చేద్దాం అనుకుంటున్నాను. మన సహోదరుడు లూర్దు స్వామి గారి యొక్క పెద్ద కుమారుడు జేవియర్ గత నెల తన సర్వీస్ను ముగించుకొని రావినూతల హై స్కూల్ నుండి స్కూల్ అసిస్టెంట్గా రిటైర్ అయ్యారు. మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మరి అంత మాత్రమే కాకుండా వారి కుటుంబంలో చేసిన ప్రతి మేలులను ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ స్తుతి కూడికను ఏర్పాటు చేశారు. దావీదు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అంటాడు. మరి ఆ విధముగానే సహోదరుడు జేవియర్ గారు తన సర్వీస్ను చక్కగా ముగించుకొని మరి ముగించిన సందర్భంలో మరి సహోదరులు చీరాలో దేవుని సేవ చేస్తున్న గుమ్మడి ఎజ్రా గారు మన మధ్య ఉంటున్నారు. వారు మనకి వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా వినవలసిందిగా మనవి చేస్తున్నాను. అందరికి వందనాలు. నా స్వరం వినపడుతుందా? వినపడిపోతే సౌండ్ పెంచాలి. ఎందుకంటే నాకు స్వరం లేదు కాబట్టి చాలా సంతోషం. మరోసారి మీ మధ్యకి రావడానికి ప్రభు అనుకూలత ఇచ్చాడు. నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి మన ప్రియ సహోదరులు జేవియర్, అలాగే ఆయన భార్య పరిశుద్ధం, వారికి ఇచ్చిన 2 కుమారులను బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నాం. మరి ఉద్యోగాలు అందరూ చేస్తూనే ఉన్నాం. చాలామంది మరి మన ప్రియులు రామారావు గారు చెప్పినట్లుగా మధ్యలోనే కొంతమంది రిటైర్మెంట్ దాకా రాకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. మరి ప్రభు మనకి మంచి ఆయుష్ ఇస్తున్నాడు. సంపూర్ణంగా గవర్నమెంట్ వాళ్ళ సర్వీస్ కంప్లీట్ చేసుకొని ఆరోగ్యంగా రిటైర్ కావడం అనేది చాలా గ్రేట్ బ్లెస్సింగ్ అన్నమాట. చాలామందికి దినాల్లో చిన్న వయసులోనే ఆరోగ్యాలు కోల్పోతున్నారు. మరి ఇటువంటి కాలంలో అందులో ఈ కరోనా వచ్చిన తర్వాత చాలామంది చిన్న వయసులోనే రకరకాల జబ్బుల బారిన పడుతున్నారు. ఇటువంటి కాలంలో మన ప్రియులు జేవియర్ గారు మరి 62 సంవత్సరాలు సంపూర్ణంగా గవర్నమెంట్ ఉద్యోగస్తునిగా టీచర్గా పనిచేసి చక్కగా సంతోషంగా ఆరోగ్యంగా రిటైర్మెంట్ కావడం అనేది ప్రభు ఇచ్చిన కృప. ఇది కేవలం ఆయన కృపే, మన గొప్పతనం కాదు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆయన కృప లేకపోతే మనం ఒక్కరోజు కూడా సర్వైవ్ కాలేము. అది చాలా అసాధ్యం ఈ దినాల్లో. కాబట్టి ఈ సందర్భంగా మరి ఆ ప్రియులు వారి ఫ్యామిలీతోటి స్థానిక సంఘంతో కలిసి ప్రభుని స్తుతించాలని ఆలోచన అందరూ చేస్తూనే ఉన్నారు. ప్రభు నమ్మిన వాళ్ళు కూడా స్తుతి కూడికలు పెట్టుకుంటున్నారు. అయితే వాళ్ళు పెట్టుకుంటే లెక్క ఏంటంటే అది ఒక ఆచారం. జస్ట్ 1 డే దేవా స్తోత్రం, మాకు మంచి ఉద్యోగ విరమణ ఇచ్చాము అంటారు కంటే వాళ్ళ లైఫ్లో చేంజ్ ఉండదు. మరి విశ్వాసకి అసలు రిటైర్మెంట్ ఎక్కడ ఉంది? నమ్మని వాళ్ళకి రిటైర్మెంట్ ఉందండి. యేసు ప్రభు నమ్మని వాళ్ళకి విరమణ అనేది ఉంటుంది. విరమణ. నమ్మిన వాళ్ళకి విరమణ లేదు. వాళ్ళు కొనసాగాల్సిందే. బ్రతికినంత కాలం, ప్రభు ఆయుష్ ఇచ్చినంత కాలం, మన శరీరంలో జవసత్వాలు ఉన్నంత కాలం, ఆరోగ్యం ఉన్నంత కాలం. రిటైర్మెంట్ అనేది ఏంటంటే అది ఒక విధంగా చెప్పాలంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం. భారతదేశ రాజ్యాంగం కదా రిటైర్మెంట్ ఇచ్చేది. ఇది హెవెన్లీ కాన్స్టిట్యూషన్. ఇది బైబిల్ రాజ్యాంగం, అంటే పరలోక రాజ్యాంగం. దీనిలో రిటైర్మెంట్ లేదు. అందుకే మీరు బైబిల్ చదవండి, ఎక్కడ చదివినా నా జీవిత కాలం అంత అంటాడు. జీవిత కాలం అంటే దెర్ ఇస్ నో రిటైర్మెంట్, అంతే.
కాబట్టి జేవియర్ గారికి రిటైర్మెంట్ దొరికింది అనుకున్నాడు, ఏం దొరకలా. ఇంకా చెప్పాలంటే ఇక బాధ్యతలు పెరిగినాయి. అప్పుడైతే పార్ట్ టైం వర్కర్, ఇప్పుడు ఫుల్ టైం వర్కర్. ఇప్పుడు ఫుల్ టైం. సహజంగా చాలా మంది ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే, ఈ దినాల్లో మనకు తెలుసు, ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కొన్ని డబ్బులు వస్తాయి, మనం దాచుకునే డబ్బులు. ఆ డబ్బులు పెట్టి ఏదో వ్యాపారాలని, అదని ఇదని, అంటే ఈ లోకం కొరకు వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ మన ప్రియులు జేవియర్ ఈ లోక సంబంధి కాదు. అది ఫస్ట్ అది నేర్చుకోవాలి. యేసు క్రీస్తు రక్తధారలో కడుగుబడిన ఎవరు కూడా ఈ లోక సంబంధులు గారు. ఈ లోకంతో మనకు పని లేదు. ఈ లోకం మనకు నివాస యోగ్యమైన స్థలం కూడా కాదు. కానీ ఇక్కడ ఉన్నాం కాబట్టి కొంతకాలం బ్రతకాలి, చనిపోయే వరకు బ్రతకాలి, అంతే. బ్రతకాలి కాబట్టి ఇల్లు కట్టుకుంటాం, బ్రతకాలి కాబట్టి ఉద్యోగాలు చేస్తాం, బ్రతకాలి కాబట్టి తింటాం, బ్రతకాలి కాబట్టి ప్రయాణాలు చేస్తాం. బ్రతకాలి అంత మట్టుకే. మనం కూర్చుకోవడానికి ఈ లోకంలో లేవు, కూర్చుకునేది లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే, క్రొత్త నిబంధనలో నాతో సమకూర్చిన వాడు నాకు విరోధి. కాబట్టి మనం కూర్చాల్సింది ఎవరంటే ప్రజలని ప్రభు కొరకు కూర్చాలి. మనం ఈ లోకంలో ఉద్యోగం చేసే సమయంలో కావచ్చు, లేక ఉద్యోగం విరమణ అయిన తర్వాతైనా మనం ప్రభువును సమకూర్చాలంటే. మనకు ఒకే ఒక టార్గెట్ ప్రభు పెట్టాడు, ఏంటంటే ప్రజలను నా కొరకు సంపాదించండి. అందుకే ప్రభు కూడా తన శిష్యుని పిలిచినప్పుడు ఏమంటాడంటే, ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ సంథింగ్. మిమ్మల్ని నేనేదో చేస్తా, నన్ను వెంబడించండి, అంతే. ఐ విల్ మేక్ యూ సంథింగ్, అంతే. ఆయన చెప్పిన మాట అది ఫైనల్. ఏమిటంటే దాన్ని స్పష్టంగా చెప్పాడు, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తా. ఈ లోకంలో గోల్డ్, సిల్వర్, మనీ, ప్లాట్స్, అపార్ట్మెంట్స్, ఫీల్డ్స్, ఇవన్నీ కదా, అదంతా చెత్త. దానికి మనకు అసలు సంబంధం లేదు. వాటి కొరకు మనం ప్రయాసపడితే మనం నిజంగా విశ్వాసఘాతకులం అవుతాం, గుర్తుపెట్టుకోవాలి. అది ప్రభు ఇస్తున్నాడు. మనం ప్రభువుని నమ్మినా నమ్మకపోయినా, నమ్మిన వాళ్ళకి ఇస్తున్నాడు, నమ్మిన వాళ్ళు కూడా ఇస్తున్నాడు, తప్పేం కాదు. ద సేమ్ టైం వాటి మీద మన దృష్టి ఉండకూడదు. దానితో మరొక విషయం ఏంటంటే, లైఫ్ అనేది జనరల్గా 3 parts. ఒకటి బాల్యం, 2 కౌమారం అంటే యవ్వనం, మధ్య వయస్సు, నెంబర్ 3 ఓల్డ్ ఏజ్. ఓల్డ్ ఏజ్ అంటే ఇక విరమణ. మరి విశ్వాసి కూడా ఓల్డ్ ఏజ్ ఉందా? విశ్వాసికి ఓల్డ్ ఏజ్ ఎక్కడుంది? విశ్వాసికి ఓల్డ్ ఏజ్ లేదు, నమ్మని వాళ్ళకి ఓల్డ్ ఏజ్ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా క్లుప్తంగానే, నేను పెద్ద ప్రసంగం ఏం చేయను, ప్రసాద్ కంటే నేను ఎక్కువ చెప్పడం, నా దగ్గర సబ్జెక్ట్ లేదు. 2 లేఖన భాగాలు చదువుతా. కీర్తనలు 71 తీయండి. 71 కీర్తన, 71వ కీర్తన మొదటి 9 వచనాలు చదువుతా. వాక్యం చదవడం అనేది నాకు ఇష్టం. మనం చదివే వాక్యాలన్నీ వివరించడానికి టైం ఉండదు, టైం సరిపోదు కూడా. కానీ చదువుకున్న వాక్యం చదవటం మనకు మేలు. యెహోవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము. నీ చెవి యొగ్గి నన్ను రక్షించుము. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము. నా శైలము, నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించున్నావు. నా దేవ, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షించుము. కీడు చేయవారి పట్టులో నుండి, బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడువై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది.
వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకము. అలాగే మరొక లేఖన భాగం 92వ కీర్తన అండి. 92వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. ఆ తర్వాత 12 నుండి కూడా చదువుకుందాం. నిత్య నాశనం నుందుటికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయు వారందరినూ పుష్పించుదురు. 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేతికై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. మనం చదువుకున్న ఈ పరిశుద్ధ లేఖన భాగాల్ని మన ప్రియ ప్రభువు దీవించును గాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రార్థన. దయగల తండ్రి, మహోన్నతుడు అనే దేవా, మాకు ఆశ్రయదుర్గమైన మా ప్రభువ, నీ కుమారుని నామమున స్తోత్రం. మమ్మల్ని ప్రేమించి నేటి వరకు సజీవులుగా ఉంచారు. మరి ఈ ఉదయకాలం మా ప్రియులు మీ దాసులు జేవియర్ తన జీవితకాలం అంతా నమ్మకంగా నిన్ను సేవిస్తూ మీరు అనుగ్రహించిన ప్రభుత్వ ఉద్యోగం, టీచర్ వృత్తిలో మా ప్రభా తన జీవితం అంతా నమ్మకంగా పనిచేస్తూ చక్కగా ఉద్యోగ విరమణ చేయటాన్ని కూడా మీరు కృప చూపారు. ఇది కేవలం మీ కృప మా తండ్రి, మా ప్రభువా. మరి మా జీవితకాలం ఎంతకాలం మాకు తెలియదు. మేము కేవలం నిన్నటి వారం నేడు ఉన్నామంటే అది కేవలం మీ కృప. మరి మీ దాసుని మరి భవిష్యత్ కాలంలో మా ప్రభువా మరి మీరే మీ దాసుని ఆదుకోండి. తను ఏ విధంగా మీ పనిలో ఒక నమ్మకమైన సాధనంగా అర్హత గల పాత్రగా వాడబడాలో మీరే నిర్ణయించండి, మీరే రూపించండి. ప్రభువా సహాయం చేయండి. సందర్భంగా ఏర్పాటు చేయబడిన కూడికను బట్టి మీరు అనుగ్రహించిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ చదువుకున్న లేఖన భాగాన్ని దీవించండి. యేసు ప్రభు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మనందరికీ బాగా పరిచయం అని లేఖన భాగాలే నేను చదివా. 71వ కీర్తన, అలాగే 92వ కీర్తన. 92వ కీర్తనలో కొన్ని వచనాలు, 71లో కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. మరి మనకు తెలుసు సందర్భం, మాటి జ్ఞాపకం చేయాల్సిన పని లేదు. మన ప్రియులు జేవియర్ గారు మరి ఉద్యోగ విరమణ చేసిన సందర్భం. అంటే ఆయన ఇక్కడి నుంచే ఫ్రీ బర్డ్ అన్నమాట. ఫ్రీ బర్డ్ అంటే ఏంటి? పక్షి. ఇక ఏమి ఉండదు, రెక్కలు ఉన్నాయి, ఎట్లయినా ఎగిరిపోవచ్చు, ఎవరు అడిగే వాళ్ళు ఉండరు, అంతే కదా. ఇంతకాలం అంటే ఇంకొకటి కూడా చెప్పాలంటే ఉద్యోగ విరమణ అంటే ఒక సిస్టమేటిక్ లైఫ్ నుంచి ప్రక్కకు వచ్చేసాడు. టీచర్గా పనిచేసినప్పుడు రోజు గడ్డం చేసుకుంటాడు అనుకుంటా. ఇప్పుడు గడ్డం చేసుకోమని నేను అడిగేవాళ్ళే లేరు. కరెక్ట్గా 7 స్నానం చేసి బయలుదేరాలి, మంచిగా బట్టలు వేసుకొని స్కూల్కి. ఇప్పుడు రోజంతా నిద్ర లేకపోయినా అడిగేవాళ్ళు లేరు, గడ్డం చేసుకోమని అడిగేవాళ్ళు లేరు, ఎట్లున్నా అడిగేవాళ్ళు లేరు. అంటే ఇర్రెగ్యులర్ లైఫ్ ఇది. ఒక విధంగా ఏ విధమైన బాధ్యత రాహిత్యం అనేది సహజంగా ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ప్రతి వ్యక్తిలో ప్రవేశిస్తుంది. మరి నేను ఇచ్చిన సలహా ఏంటంటే, దేవుని వాక్యానుసారంగా విశ్వాసి చింపిరి గుడ్డలు వేసుకోవటం, చింపిరిగా ఉండడం అనేది ప్రభువుకి ఇష్టం లేదు. ఒక మాట చదవండి, ఆదికాండం 41:14 చదవండి. ఆదికాండము 41:14.
ఆ చెరసాలలో నుండి అతను త్వరగా రప్పించగా అతడు క్షౌరము చేయించుకొని అది చాలు మంచి బట్టలు కట్టుకొని రాజుగారి సన్నిధికి వచ్చాడండి. ఆ పిలిచిన వాడు భక్తుడేం కాదు, వాడికి అన్యుడు, ఒక విగ్రహారాధకుడు. యోసేపు ఎవరు? ఒక విశ్వాసి. ఇక్కడ ఏంటంటే యోసేపు చెరసాల్లో ఉన్నాడు. యోసేపు చెరసాల్లో ఉంటే రాజుగారిని పిలిచాడు. యోసేపు నా దగ్గర రమ్మనని. ఒక అన్యుడైన రాజు దగ్గరికి ఒక విశ్వాసి వెళ్ళేటప్పుడు చెరసాలంటే సరిగా బట్టలు ఉండవు, సరిగా అంటే చెరసాల బట్టలు వేసుకుంటారు, సరిగా స్నానం ఉండదు, అక్కడేమో షేవింగ్ చేసుకోరు, చిప్పిరిగా ఉంటారు, తలకు నుండి రాసుకోరు, తలదూకోరు, ఎట్లా పడి తట్టుంటారు. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు చెరసాల నుంచే కదా వస్తుంది. చెరసాల నుంచి వచ్చినప్పుడు చెరసాల నుంచి ఖైదీలాగానే రావాలి. కానీ యోసేపుకి అది ఇష్టం లేదు. తను రాజు సన్నిధికి వెళ్ళాలి అంటే మొట్టమొదట స్నానం చేశాడు, క్షౌరం చేసుకున్నాడు, మంచి బట్టలు అంటే ఆ జైలు బట్టలతోటి, ఆ మురికి బట్టలతోటి, ఆ చెరసాల బట్టలతో రాజు సన్నిధికి రావడం యోసేపుకి ఇష్టం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే జేవియర్ మాత్రమే కాదు, మనందరం కూడా ఈ లోకం ఏంటంటే ఇది సైతాన్ లోకం, చెరసాలు. ఇది మనం ఒక విధంగా ప్రజెంట్ చెరలో ఉన్నాం. ఈ చెరలో ఉన్న వారిని విడిపించే పనిలో ఉన్నాం. అందుకే మత్తయి సువార్తలో కూడా మన ప్రభువు చెరలో నుండి విడిపించడానికి నేను వచ్చానంటాడు, గ్రంథం తీసుకొని. కాబట్టి మన డ్యూటీ చెరలో ఉన్న వారిని విడిపించాలి. అదే సమయంలో మనం ఈ లోకమనే చెరసాలలో ఉన్నాం, ఈ లోకంలో ఉద్యోగాలనే చెరసాలలో ఉన్నాం. అర్థమైందా? అయితే అదే సమయంలో మనం మన రాజు సన్నిధి కూడా వస్తూ ఉంటాం. ఈరోజు మనందరం మన రాజు సన్నిధికి వచ్చాం. చూసారా? మనమందరం ఇప్పుడు ఎక్కడున్నాము? మహిమగల రాజు గారి సన్నిధిలో ఉన్నాం. మహిమగల రాజు సన్నిధికి వచ్చే ఏ విశ్వాసి కూడా చిప్పిరిగా రాకూడదు. అది ప్రాక్టికల్ లైఫ్ అన్నమాట. ఎట్లా పడితే అట్లా పనికిమాల డ్రెస్ వేసుకొని, పనికిమాల విధంగా గడ్డాలు పెంచుకొని, చింపిరిగా అసహ్యంగా దేవుని సన్నిధికి రాకూడదు. మనం బయటికి వస్తున్నామంటే మనం చూసిన వాళ్ళు వీళ్ళు రాజకుమారుని పిలవాలి. రాజకుమారుడు ఎప్పుడు చింపిరిగా ఉండడు. రాజకుమారుడు ఎప్పుడు ఆల్వేస్ డ్రెస్అప్ అయి ఉంటాడు, అంతే, క్లీన్గా ఉంటాడు. అర్థమైందా? కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, మనం ప్రభువుని నమ్మిన తర్వాత ఉద్యోగాలు చేస్తున్నా, కూలి పని చేస్తున్నా, లేక ఇట్లా ఉద్యోగ విరమణ చేసుకున్నా, మనం ఎప్పుడైనా బయటకు వస్తున్నామంటే మనం ప్రిన్సెస్ లాగా రావాలి. బయటికి ప్రిన్సెస్ లాగా రావాలి, రాజకుమారుల్లాగా రావాలి, రాజకుమార్తెలాగా రావాలి. ఎట్లా పడితే అల్లరి చిల్లరగా, అగ్లీగా, మురికి ముఖాలతోటి, జిడ్డు ముఖాలతోటి దేవుడి సన్నిధి రాకూడదు, బయటికి రాకూడదు. అంతే. మనము ప్రిన్సెస్. నేను మరలా చెప్తున్నా, మనం ఎవరు? రాజులము, రాజకుమారులం. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం చూడగానే మన ప్రభు యొక్క షైనింగ్ మన ముఖాలలో ప్రతిబింబించాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. యోసేపు చెరసాలలో ఉన్నాడు, బయటికి వస్తున్నాడంటే తను ఏం చేశాడు? గడ్డం చేసుకున్నాడు. అంటే బైబిల్లో వ్రాయబడింది, క్షౌరం గీయించుకొని, అంతే కదా, మంచి బట్టలు తొడుక్కొని, చూడగానే ఆకర్షణీయంగా ఉన్నాడు యోసేపు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరం అలా ఉండాలి. అలా ఉన్నా మనకి ఆటోమేటిక్గా వృద్ధాప్యం
ఉంది కదా. ఇప్పుడు బాల్యము యవ్వనం అనేది అవి కాస్త మృదువుగా కనబడే వయస్సులు అవి. ఒక విధంగా అట్రాక్టివ్గా ఉంటారు, బలంగా ఉంటారు, బాగా పుష్టిగా ఉంటారు, చురుగ్గా ఉంటారు. అదే ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి ఆటోమేటిక్గా ముఖాలు ముడతలు పడిపోతాయి, ఎంట్రుకలు రాలిపోతాయి, నడవలేని పరిస్థితి, రకరకాల అనారోగ్యాలు కూడా మనలో ప్రవేశిస్తూ ఉంటాయి. అప్పుడు భక్తుడు ఏమన్నాడంటే, జనరల్గా రిటైర్మెంట్ అంటే ఓల్డ్ ఏజ్కి వచ్చినట్టేనండి, మనం ఒప్పుకోపోయినా అంతే. దాంతోడు మానసికంగా లేని కొన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ఉద్యోగం చేసేటప్పుడు ఈ ఆలోచనలు రావు. ఎందుకు రావు? ఉద్యోగానికి వెళ్ళాలి, దానికి ప్రిపేర్ కావాలి, సిద్ధపాటు ఉంది. మనకి పిచ్చి ఆలోచనలు రావడానికి టైం ఉండదు అప్పుడు. ఇప్పుడు జనరల్గా మైండ్ అంతా బ్లాంక్ అయి ఉండింది, ఎంటీ మైండ్, అది ఖాళీ బ్రెయిన్ ఉండింది, ఏమంత పనులు ఉండవు. అదే సమయంలో ఇంకో ప్రాబ్లం ఏంటంటే, చాలా ఫ్యామిలీస్లో భక్తుడైన దావీదు స్వయంగా చెప్పాడు, అది మనం ఒప్పుకోవాలంటే. ఒకవేళ మన పిల్లలు మంచోళ్ళే అలా చేయకపోయినా లోకంలో 99% జరిగే మాటలు బైబిల్లో మనం చదువుకున్నాం. ఒకసారి చూడండి, 71వ కీర్తనలో 9వ వచనం దావీదు అంటాడు, వృద్ధాప్యమందు నన్ను విడనాడకము. చాలా ఫ్యామిలీస్లో దిస్ కామన్, సహజంగా జరిగేదండి. మన ఉద్యోగాలు చేసి సంపాదించేటప్పుడు మన చుట్టూ మన పిల్లలు ఉంటారు, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, అందరి దగ్గరికి వస్తారు. మనకి ఎప్పుడైతే ఓల్డ్ ఏజ్ వచ్చిందో, సంపాదన తగ్గిందో, సహజంగా మనల్ని విడిచిపోయే వాళ్ళు ఎక్కువైపోతారు లోకంలో, మనకు దగ్గరకు వచ్చేవాళ్ళు తక్కువైపోతారు. అది కామన్, అది బైబిల్ చెప్తుంది, నేను చెప్తున్నా. దేవుని వాక్యంలో రాయబడి, ప్రభువా వృద్ధాప్యమందు నన్ను విడనాడకము అంటే, అప్పుడు దాకా నా చుట్టూ ఉన్న వాళ్ళు, నా సంపాదన అనుభవించిన వారు, నన్ను గౌరవించిన వారు, నీవు లేకపోతే మేము లేవని నా చుట్టే ఉన్నవారు, ఎప్పుడైతే నేను అన్ఎంప్లాయిన్ అయ్యానో, సంపాదన మానుకున్నానో, వృద్ధాప్యం వచ్చేసిందో, వాళ్ళు ఆటోమేటిక్ ఒకళ్ళు విడిచిపెట్టిపోతారట. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే బైబిల్ ఉంది, తల్లిదండ్రులు విడిచినను, కన్న బిడ్డలు విడిచినను, ఇంకెవరైనా విడిచినను, ఎవరు విడిచినను విడిచిన వాడెవరు? మన ప్రభువు. మన డైలీ ప్రేయర్ అదే ఉండాలి. ఇది ఆశ్చర్యం కాదు, అది నేను చెప్పేది. ఇదేమో అనాలోచితంగా చెప్పిన మాట కాదు, ఒక యథార్థ విషయం. అయితే సమయంలో మనకు ఒక అష్యూరెన్స్ ఉంది, మనకు ఒక నిశ్చయత. ఏమిటా నిశ్చయత? ఎవరు విడిచిపెడితే ఐ డోంట్ కేర్. అది ఎవరు విడిచిపెడితే ఐ డోంట్ కేర్, నాకు నా ప్రభు ఉన్నాడు. ఇది మనకు ఉండాలి. ఓల్డ్ ఏజ్ లో ముఖ్యంగా ఆఫ్టర్ రిటైర్మెంట్ ప్రతి విశ్వాసి అసలు ప్రభువుని నమ్మిన తర్వాత ప్రభు అన్నాడు మనల్ని విడిచిపెట్టడు, మన పిల్లలు కూడా మనం విడిచిపెట్టరు. కానీ మన సంపాదన తగ్గితే ఆటోమేటిక్గా చాలా మంది విశ్వాసుల కుటుంబాల్లో మన పిల్లలు, మనకు అయినోళ్ళు, మన సంపాదన మీద బ్రతికే వాళ్ళు, మన సంపాదన మొత్తం తీసుకున్న వాళ్ళు మనల్ని టోటల్గా ఒంటరి వాళ్ళు చేసే ప్రమాదాలు చాలా కుటుంబాల్లో ఉన్నాయి. కానీ మనల్ని విడనాడని వాడు ఒకడున్నాడు. ఎవరు? యేసయ్య. అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు విడనాడకుండా ఉంటాడు ఆయన, ఎప్పుడు విడనాడకుండా ఉంటాడు. ప్రభు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. ఒకసారి మనల్ని 92వ కీర్తనకి వెళ్దాం. 92వ కీర్తన 15వ వచనం చూసినట్లయితే, 15 కాదు 12, నీతిమంతులు, అది నీతిమంతులైన వారు
యేసు రక్తంలో కడుగబడిన వారికి ఒక నిరీక్షణ ఉన్నది, ఒక నిశ్చయిత ఉన్నది, ఒక ఆధారం ఉన్నది. చాలా మంది ఇంకేముంది బ్రదర్, రిటైర్ అయిపోయింది, నాకేం పని లేదంటాడు. నో, అసలు పని ఉంది ఇప్పటి నుంచే. విశ్వాసకి, నమ్మని వాళ్ళకి ఎప్పుడూ పని లేదు. వాళ్ళు లోకం కోసం ప్రయాసపడతారు. ప్రభువు నమ్మని మనకి, మనం ఈ సెక్యులర్ జాబ్స్ నుంచి ఎప్పుడైతే విడిపించబడతాం, బయటకు వస్తామో, అప్పుడు ఫుల్ టైం వర్కర్స్ మనం 24/7 మనం పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా రైజ్ అవుతాయి. జనరల్గా ఏజ్ పెరిగే కొందండి, బ్రదర్ అంటే 62 నో ప్రాబ్లం, 70 అనుకో, ముసలితనం ఇప్పుడు 70 ఏళ్ళు వేసుకోవచ్చు, వయసు పెరిగింది కాబట్టి. ఈ 70 ఏళ్ళ వయసు వస్తే రకరకాల జబ్బులు ఎంటర్ అవుతాయి మనకి. జబ్బులు అంటే ఈ బీపీ షుగర్లు కాదు నేను చెప్పేది. ఏ జబ్బులో తెలుసా? నంబర్ 1 కంప్లైంట్స్. కంప్లైంట్స్ అంటే ఏంటమ్మా? ఫిర్యాదులు. ఎవరి మీద? ఎవరి మీద? అత్తలైతే కోడళ్ళ మీద. రకరకాల ఊరిక గొడుగుతూ ఉంటారు, సడగడం గొడగడం. అది మామూలుగా వయసు ఉన్నప్పుడు రాదు, అర్థమైందా? వయసులో ఉన్నప్పుడు సడగడం గొడగడం ఉండదు. అదే వయసు పై పెరిగితే కంప్లైంట్స్, ఊరికి చిన్నదాని పెద్దానికి మనం వాళ్ళ మీద వీళ్ళ మీద ఫిర్యాదు చేస్తూ ఉంటాం. కానీ భక్తుడు అన్నాడు, మన ప్రియులు జేవియర్ కూడా చేయాల్సిన పనిందంటే, ఇప్పుడు మన 71వ కీర్తన 8వ వచనం చూడండి. నేను కంప్లైంట్ చేయను అంటున్నాడు. ఎవరు? దావీదు. నేను కంప్లైంట్ చేయను, కంప్లైంట్ చేయడానికి నాకు నో టైం. మరి ఏం చేస్తారో దావీదు అంటే అంటున్నాడు, నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతి నా నోరు నిండి ఉన్నది. ఆ ఫినిష్. మనం ఎవరి మీద సాడీలు చెప్పకూడదండి. మనం ఒకవేళ చేసినా చెప్పకూడదు. అది ఒక విశ్వాసిగా నో కంప్లైంట్స్. ఒక నిజమైన విశ్వాస అయితే వాళ్ళ నోరు దేంతో నిండి ఉంటుంది? 1 గంట లేకపోతే 2 గంటల, ఒక పూట. ఏమని రాశాడు? దినమంతా 24/7 నా నోట్లో ఏముందంటే నీ కీర్తి ఉంది, నీ ప్రభావం ఉంది. మరి వాళ్ళ మీద కంప్లైంట్ చేయడానికి, వీళ్ళ మీద కంప్లైంట్ చేయడానికి నాకు నో టైం అంటున్నాడు. మన విరామ కాలంలో, మన విరామ సమయంలో, మన పదవి విరమణ సమయంలో, మన జీవిత కాలం అంతా ఈ భావన కలిగి ఉండాలి. ఆయన కీర్తి, ఆయన ప్రభావ వర్ణనట. అసలు అది ఎంత భాష అండి, రమ్యమైన భాష. ఆయన ప్రభావ వర్ణన, ఆయన కీర్తి ఎక్కడ దొరికింది మనకి? ఎక్కడ దొరికిందంటే ఆయన లేఖనాల్లో దొరుకుతుంది, ఆయన వాక్యములో దొరుకుతుంది, ఆయన సన్నిధిలో దొరుకుతుంది. అందుకే మన 92వ కీర్తనకి వెళ్దాం. అటు ఇటు తిప్పుతా ఉంటాను నేను. 92వ కీర్తనలో ఏమన్నాడంటే చూడండి, 92వ కీర్తనలో 13వ వచనం చదువుతున్నా. యెహోవా మందిరములో నాటబడిన వారై. దేవుని చిత్తము మన పట్ల ఉన్న చిత్తం ఏంటి? వీఆర్ ప్లాంటింగ్. మనం నాటబడాలి. ఎక్కడ? లోకంలో కాదు. సహజంగా ప్రాబ్లం ఏంటంటే, నేను ఓపెన్గా ఉన్న రియాలిటీస్ మనం మాట్లాడుకోవాలి. రియాలిటీస్ కాకుండా ఏదో అట్లా ఇట్లా జరగని విషయాలు మాట్లాడుకోవటం కాదు. ఈనాడున్న రియాలిటీస్ ఏంటంటే, జనరల్గా రిటైర్ అయిపోతే ఏ డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు పెట్టి ఆ వ్యాపారం చేద్దాం, ఈ ప్లాట్స్ బిజినెస్ చేద్దాం, అది కొందాం, ఇది కొందాం, అక్కడ సంపాదిద్దాం, ఇక్కడ సంపాదిద్దాం. వాళ్ళకి లోకం, వీఆర్ నాట్ బిలాంగ్స్ టు దిస్ వరల్డ్. మనం ఈ లోక సంబంధంలో కాదు, అంతే కదా. ప్రభువుని నమ్మిన తర్వాత, నమ్మక ముందు వేరు. ఉద్యోగం చేసేటప్పుడు పార్ట్ టైం వర్కర్స్ మనం సెక్యులర్ జాబ్ చేయాలి, రావాలి. ఇప్పుడు ఆఫ్టర్ రిటైర్మెంటు ప్రతి విశ్వాసి, మీరు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎక్కడుండాలి? మందిరంలో నాటబడాలట. నాటబడాలి. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్.
ప్రభు చిత్తం నీ పట్ల నా పట్ల ఏదో ఊరిక ఒక విజిటర్ లాగా వచ్చిపోయేవాడు విశ్వాసే కాదు. నాటబడాలంటే చెట్టు నాటబడితే ఏమైనా కదిలిద్దా? అక్కడికిక్కడ పోయిచ్చుద్దా? ఎప్పుడు చూసినా 24/7 ఎక్కడ ఉంటుంది ఆ చెట్టు? ఎక్కడ నాటబడ్డారో అక్కడే ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఈ లోకల్ ఉద్యోగాలు చేస్తున్నాం, ఓకే, మంచిది, బ్రతకాలి. కాబట్టి రిటైర్మెంట్ అయిన తర్వాత మన గోల్, మన నివాసం దేవుని మందిరం. అది బైబిల్ చెప్పేది. మందిరాన్ని ప్రేమించాలి. మందిరానికి నేను ఎప్పుడు వెళ్దానా అని ఎక్కువగా ఆసక్తి చూపాలి, ఆశపడాలి, ఎదురు చూడాలి. యెహోవా మందిరంలో నాటబడిన వారు, యెహోవా మందిరమే నా యొక్క గోల్, నా గమ్యం అదే, నా నివాస స్థలం అదే, నేను పండుకునే స్థలం అదే, నేను విశ్రాంతి తీసుకునే తగ్గింది, నేను నివసించే నివాస స్థలం ఏదంటే నా ఇల్లు కాదు. అది నా ఇల్లు కాదు, ఇంకోటి కాదు, దేవుని మందిరం. దేవుని మందిరములో దేవుని మందిరాన్ని ప్రేమిస్తే, దేవుని మందిరం అంటే ఏమిటి? దేవుని సంఘమే కదా. కాబట్టి మనము ఆలోచన ఎప్పుడు కూడా దేవుని సంఘమై ఉండాలి. ఆ సంఘం కొరకు నేనేమి చేయగలను? నా ప్రభువు నాకు ఇచ్చిన ఆ మిగిలిన ఆయుష్కాలం, ఎంతకాలం మనకు తెలియదు కదా. యోబు గ్రంథం ప్రకారం మనం నిన్నటి వారం ఏదో ఈ రోజు ఉన్నామంటే దేవుని కృప, సాయంత్రం వరకు ఉంటామో ఉండమో తెలియదు, మనం ఎంతకాలం ఉంటామో తెలియదు. ఉన్నంతకాలం, అది ఉన్నంతకాలం, నేను బ్రతికినంత కాలం దేవుని మందిరములో ఉండాలి. నేను బ్రతికినంత కాలం ఆయన కీర్తి నా నోట్లో ఉండాలి, ఆయన ప్రభావ వర్ణన నా నోట్లో ఉండాలి. అటువంటప్పుడు ఇక కంప్లైంట్స్ రావు. ఈ నోరు ఎప్పుడు ఖాళీ ఉండదో పనికి మళ్ళీ ఎన్ని వస్తాయండి. ఈ నోటి నిండా ఆయన కీర్తి నిండి ఉందనుకోండి, ఆయన ప్రభావం నిండి ఉందనుకోండి, ఇక్కడ గ్యాప్ లేదు రావడానికి. ఈనాడు చాలా మంది విశ్వాసులు పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు, పనికి మాలిన విషయాలు చర్చిస్తున్నారు, పనికి మాలిన వాటిలో పాలు పొందుతున్నారు. కారణం ఏంటంటే వారి నోటిలో దేవుని కీర్తి లేదు, ఆయన ప్రభావం లేదు. ఎందుకు లేదంటే వారు అసలు దేవుని మందిరంలో లేరు, వారు లోక సంబంధులుగా బ్రతుకుతున్నారు. అందుక ప్రభువు నీకు ఆయుష్కాలం ఇచ్చింది, అందుక నీకు ఉద్యోగ విరమణ ఇచ్చింది, అందుక నీకు చేతి నిండా సొమ్ము ఇచ్చింది, అందుక ఈ లోకంలో మంచి ఆయుష్ ఇచ్చింది, అందుక దేవుడు నీకు మంచి జ్ఞానం ఇచ్చింది, మంచి ఆరోగ్యం ఇచ్చింది. అందుక ప్రభువు నమ్మని వారు, నేను మరలా చెప్తున్నా, ప్రపంచం ఓన్లీ 2 గ్రూప్స్ అండి. ఒక నమ్మనోడు, ఒక నమ్మనోడు, అంతే అంతే కదా. ఓన్లీ 2 గ్రూప్స్. ఏ క్యాస్ట్ లేదు, ఏం లేదు, అదంతా చెత్త. నమ్మనోడు వీఆర్ ఆల్ బిలీవర్స్. మనమందరం ఆయన పిల్లలు. అందుకే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఆయన కీర్తితో, ఆయన ప్రభావ వర్ణనతో మన శాశ్వత జీవితం గడపాలన్నప్పుడు ఒకటే మనం చేయాల్సిన పని. ఒకసారి యాకోబు పత్రిక 4:4 చదవండి, మనకు తెలిసిన లేఖన భాగమే. యాకోబు పత్రిక 4:4 చదవండి. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? చాలు, అంతే. చూసారా, ఎవరితో అంది? వాళ్ళు ఎవరు? మనమే. విశ్వాసులతో మాట్లాడుతున్నాడు యాకోబు. ఈ లోక స్నేహంతో మనకేం సంబంధం అండి? ఈ లోకాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం మనకేముంది? ఎంత చెడ్డ భాష వాడాడు మనకి. మనం యేసు ప్రభువు నమ్మిన వాళ్ళు పరిశుద్ధులని బైబిల్ చెప్తుందమ్మా. ఈ పరిశుద్ధులు యాకోబు ఏమంటున్నాడు? వ్యభిచారులారా. ఎంత చెడ్డ భాష. రక్షణ ఏం పోలా, ప్రభువు నమ్మని వ్యక్తి కాదు, కానీ అతడు వ్యభిచారి అని బైబిల్ చెప్తుంది. ఎవరు? ఈ లోక సంబంధిగా జీవిస్తే. నేను మరలా చెప్తున్నా, ఉద్యోగం వేరు, ఉద్యోగ విరమణ వేరు.
ఉద్యోగం చేసేటప్పుడు మనకంత టైం ఉండదు. ఉద్యోగ విరమణ తర్వాత 24 hours టైం, ఫ్రీ టైం. లోకం కొరకు నీవు జీవిస్తావా, ప్రభు కొరకు జీవిస్తావా? ఒకవేళ లోకం కొరకు జీవిస్తే లోకంలో డబ్బులు సంపాదించవచ్చు కదా. బోల్డ్ అని డబ్బులు ఏముందండి, కథ సిగ్గు వదిలిపెడితే అంత డబ్బే. ఏమ్మా, సిగ్గు వదిలేయాలి. అది ఎవడేమనుకుంటే నాకేమి అంటే చాలు, అంతా డబ్బులే, అంతా డబ్బే. అది కాదు. మనం వ్యభిచారులాగా బ్రతుకుదామా ఆఫ్టర్ రిటైర్మెంట్, లేక పరిశుద్ధలాగా బ్రతుకుదామా? ఈ లోక స్నేహం అంటే లోకాన్ని హత్తుకొని జీవించకూడదు. ఆయన ప్రభావ వర్ణన, ఆయన కిరీటంతో నిండి ఉండాలంటే ఆయన హార్ట్ బీట్ మనలోకి ప్రవహించాలి. ఆయన గుండె చప్పుడు ఎక్కడ దొరికింది? ఒకసారి పరమగీతం చూడండి. పరమగీతము 8వ అధ్యాయం, పరమగీతం 8వ అధ్యాయము 5వ వచనం చదవండి. తన ప్రియుని మీద ఆనుకొని, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే? ఆ అరణ్య మార్గమున వచ్చిన దేవత అంటే జేవిఆర్. ఇక్కడ కూర్చున్న సహోదరులు, ఇక్కడ కూర్చున్న సహోదరులు, ఈ వాక్యం చెప్పిన నేను, మనమే. ఈ లోకం ఏంటంట? అరణ్యం. అరణ్యాన్ని ఎవడని ప్రేమిస్తాడో చెప్పండి? అరణ్యాన్ని ప్రేమించేవాడు ఎవడు? మెంటలోడు ప్రేమిస్తాడు అంతే. మంచోడు ఎవడు ప్రేమించాడు? ఏమ్మా, అంతేనా? పిచ్చోడికి అదేదో అరణ్యం అని తెలీదు, లోకం అని తెలీదు. అరణ్యంలో ఏముంది? క్రూర మృగాలు ఉంటాయి, విష సర్పాలు ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, లోయలు ఉంటాయి, అక్కడ మరణాంధకారపు లోయలు ఉంటాయి. ఈ లోకము అటువంటి లోకం. విశ్వాసి, ప్రభు నీకిచ్చిన ఆయుష్కాలం, ప్రభు మనకిచ్చిన ఆరోగ్యం, ప్రభు మనకిచ్చిన తెలివితేటలు, జ్ఞానం, ప్రభు మనకిచ్చిన సంపద దేని కొరకు ఉపయోగించాలండి? దేని కొరకు ఉపయోగించాలి? ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు. ఆయన మహిమ కొరకు ఉపయోగించాలంటే నువ్వు ఒక వ్యక్తిని ఆనుకొని ప్రయాణం చేయాలి. ఇప్పుడు 24 hours నీకు ఆడుకోవడానికి టైం ఉంది. అది నేను చెప్పేది. ఉద్యోగం చేసే వాళ్ళకి అంత టైం ఉండదు, దానికి మనం ఏం చేయలేం. తప్పదు, భార్య పిల్లలు పోషించుకోవాలి, ఏదో కూలి పని ఉద్యోగం చేసుకోవాలి, అందులో ఏం తప్పు లేదు. ఆఫ్టర్ రిటైర్మెంట్ నువ్వెవరి మీద ఆనుకోవాలి? ఆ ప్రియుని మీద అనుకోవాలి. ఇది ఒక అరణ్యం అని ఎరగాలి. మొట్టమొదట అరణ్యంలో ఎవడు సంపాదిస్తారు? అరణ్యంలో 10 ఎకరాలు ఎవరైనా సంపాదిస్తారమ్మా? లేకపోతే 4 సెంట్లు ఫ్లాట్. మీకు ఇక్కడ ఒంగోలు గుంటలు అంటారు, గుంటలు. అరణ్యం కూడా గుంటే. ఇది చికట గల దొంగ ఊబి ఈ లోకం. ఇక్కడ గుంటలు మనకెందుకు? మనకెటో ఒక 3-6 గుంట కావాలి కదా. అది కావాలా వద్దా? అది కూడా వద్దా? అది కావాలి. కానీ ఆ ప్రియుని మీద ఆనుకునంటే ఆ ప్రియునికి నాకు నో గ్యాప్, మధ్యలో ఆయనకి నాకు ఏమైనా ఖాళీ స్థలం లేదు. అది ఎప్పుడు ఖాళీ స్థలం ఉండదు. మరలా చెప్తున్నా, 13వ వచనం కదా నేను చదివాను, 92:13. యెహోవా మందిరంలో నాటబడినప్పుడు అంటే మందిరం మీద మొక్కు ఉన్నప్పుడు, ఆయన సన్నిధిని ప్రేమించినప్పుడు, ఆయన వాక్యాన్ని ప్రేమించినప్పుడు, ఆయన సేవను ప్రేమించినప్పుడు, ఆయన పిల్లల్ని ప్రేమించినప్పుడు, సహవాసాన్ని ప్రేమించినప్పుడు మనం ఆయన మీద ఆనుకుని వెళ్ళిపోతాం. గ్యాప్ ఉండదు. గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో ఒకడు ప్రవేశిస్తాడు. ఎవడు వాడు? అపవాది. అపవాది. ఎందుకంటే ఈ ఖాళీ బ్రెయిన్ ఉంది కదా, ఈ ఖాళీ బ్రెయిన్ అంటే డెవిల్స్ వర్క్షాప్ అంట. అది చక్కగా వచ్చి ఇక్కడ కూర్చొని నట్లు చేస్తూ, నట్లు ఇటు ఒక వర్క్షాప్ చేసింది, స్క్రూలు ఇప్పదీసింది, స్క్రూలు బిగిస్తూ ఉండింది. అది ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఆయన మీద ఆనుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈ ఖాళీ సమయంలో నేను మరలా చెప్తున్నా, ఆఫ్టర్ రిటైర్మెంటే కాదు, బిఫోర్ రిటైర్మెంట్ కూడా, యేసు ప్రభువుని నమ్మిన తర్వాత కూడా మనం ఈ డెవిల్స్ వర్క్షాప్ లాగా మన బ్రెయిన్ ఉపయోగపడకుండా ఉండాలంటే మనకేం గమనం ఉండాలి? ఒక మాట చదువు, ఫిలిప్పీ 3:20.
తెలిసిన లేఖన భాగాలు ఇవన్నీ కొత్త ఏం కాదు. మన పౌరస్థితి మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును మన రక్షణ నిమిత్తమై కనిపెట్టుకొని ఉన్నాము. ఫైనల్. అసలు మనం ఈ లోక పౌరులం కాదు. చచ్చిపోలేదు కాబట్టి భారతదేశ పౌరసత్వం ఉందండి. చనిపోయిన వాడికి ఎవరికైనా పౌరసత్వం ఉండిద్దా? ఏముండదు. మరి హెవెన్లీ సిటిజన్షిప్, దానికి మరణం ఉందా? దానికి ఎండ్ ఉందా? లేదు. అది శాశ్వతమైన పౌరసత్వం, ఇది తాత్కాలికమైన పౌరసత్వం. ఇది లిటిల్ వైల్ అంటుంది బైబిల్. అంటే కొంచెము కాలం. మనం నిన్నటి వాళ్ళమే కదా. ఈరోజు నేను చచ్చిపోయాను అనుకో, నా పౌరసత్వం ఫినిష్. ఎజ్రా అనేవాడికి పౌరసత్వం లేదు భారతదేశంలో. కాబట్టి ఇది పర్మనెంట్ కాదు, ఇది టోటల్లీ టెంపరీ. కాబట్టి మనం పరలోక పట్టణ పౌరులం. అక్కడ మనకు ఒక నివాసం ఉన్నది. ఆ నివాసము మన ప్రభు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. అయితే దాని మెటీరియల్ కోసం పైసలు మనం పంపాలి. అర్థమైందా? మనం అక్కడ కట్టబడే ఇంటికి మెటీరియల్ ఎవరంటే మనమే పంపాలి. అది మన సేవ కావచ్చు, అది మన వాక్య పఠనం కావచ్చు, అది మన ప్రార్థనా జీవితం కావచ్చు, అది మనం అనాథలను ఆదరించడం కావచ్చు, అది మనం ఒకవేళ అనారోగ్యంగా ఉన్న వాళ్ళు దర్శించి వాళ్ళ పరామర్శించడం కావచ్చు, లేక దేవుని సన్నిధిలో రకరకాల పరిచర్యలు చేయడం కావచ్చు, ప్రభువుకు సొమ్మివ్వడం కావచ్చు. వీటన్నిటి ద్వారా మనం మెటీరియల్ అక్కడికి పంపిస్తున్నాం. అక్కడ మెటీరియల్ పంపించాలంటే ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్స్ క్యాన్సిల్ చేసుకోవాలి. ఇక్కడ పెరుగుతూ ఉంటే అక్కడ తగ్గింది. అంతే, డిఫరెన్స్ అంతే. చాలా మంది విశ్వాసులు ఇప్పుడు ఇక్కడ పెంచుకుంటున్నారండి. ఏం లాభం? రేపు వెళ్తే ఏం తీసుకెళ్తాం మనం? ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, నేను కూడా రిటైర్ అయ్యాగా. నేను ఎప్పుడో 2009లోనే, అంటే యాక్చువల్గా 2009 నా రిటైర్మెంట్ ఏజ్, 2006లో రిజైన్ చేశా. ఇప్పుడు సుమారు 17 ఏళ్ళు. ఈ 17 ఏళ్ల కాలంలో నేనేం చేస్తున్నాను? ఈ ఉద్యోగం విరమణ చేసిన వారు ఏం చేయాలంటే అక్కడ పెంచుకోవాలి మన ప్రాపర్టీ, మన సంపద అక్కడ పెంచుకోవాలి, మన పెట్టుబడి అక్కడ పెంచుకోవాలి. అసలు ప్రభు ఒక మాట చెప్పాడండి. 22వ అధ్యాయం కదా, మత్తయి సువార్త 22:21 చదువయ్యా. అదేనా? మత్తయి 22:21 కరెక్టే. మత్తయి 22:21. అందుకు ఆయన అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికి. నాకు కావాల్సిన మొక్క అది, దేవునివి దేవునికి చెల్లించండి. అంత ఫైనాన్స్ అయిపోయింది. కైసర్ సంగతి మనకెందుకు? ఇప్పుడేమో కైసరుకి చెల్లించేది మనం ఎక్కువైపోయింది. ఇది కైసర్ భూమి. ఇక్కడ మనం సంపాదించుకుంటున్నాం, ఇక్కడ మేడలు కట్టుకుంటున్నాం, ఇక్కడ మిద్దెలు కట్టుకుంటున్నాం, ఇక్కడ ప్రయాసపడుతున్నాం. చావుపోతా కూడా వ్యాపారాలు, చావుపోతూ కూడా మనీ మైండ్, చావుపోతూ కూడా ఇంకేం సంపాదిద్దాం. చాలా నష్టం అండి. నేను చాలా మందిని డైరెక్ట్గానే చెప్తా. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, 78 ఏళ్ళు. 78 ఏళ్ల వయసులో అవసరం అండి మనకి. వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు, కొంతమంది వేరే చోట చక్కగా ఉద్యోగాలు చేసుకుంటారు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఈ 78 ఏళ్ల వయసులో పెద్ద ఆయన వాళ్ళ కోసం కూడా పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు. యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు మంచోళ్ళు ఉన్నారు. అవసరమా మనకి? మళ్ళీ ఆయన సంఘ పెద్ద. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం సూటిగా మాట్లాడేదయ్యా, మర్మంగా మాట్లాడేది లేదు. మనం ఈ లోక సంబంధంలో కాము. ప్రభు చిత్తం నీ పట్ల నా పట్ల ఏమిటి అంటే, మనం దేవుని మందిరములో నాటబడాలి. నంబర్ 2 ఇక్కడే 92వ కీర్తన చూడండి. 92వ కీర్తనలో ఆయన చిత్తం మన పట్ల ఏమిటంటే,
12వ వచనం, 12 లేదా 13లోనే ఉంది. వారు దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. మనం వర్ధిల్లాలట. ఎప్పుడు? ఏ విధంగా? మెటీరియల్స్లో కాదు, లోక విషయాల్లో కాదు, ఉద్యోగాల్లో కాదు, డిగ్రీల్లో కాదు, హోదాలో కాదు, ఈ లోక సంబంధం పరువు ప్రతిష్టలు కాదు. మనం వర్ధిల్లాల్సింది ప్రభువులో వర్ధిల్లాలి. ప్రభువులో వర్ధిల్లాలి. ఎప్పుడు? ఓల్డ్ ఏజ్లో. ఓల్డ్ ఏజ్లో అంటే శరీరంగా ఒక విధంగా చెప్పాలంటే ఈ శరీరం సహకరించదండి. ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటితే శరీరం చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. చాలా రకరకాల ప్రాబ్లమ్స్, ఫిజికల్గా మరి హెల్త్ పరంగా రకరకాలుగా. అప్పుడు వర్ధిల్లాలి. అన్నీ బాగున్నప్పుడు కాదు. ఎప్పుడు వర్ధిల్లగలం? అది దేవుని చిత్తం. మనం వర్ధిల్లాలట. మరొకటి కూడా ఆయన ఏమంటాడు తెలుసా? 15వ వచనం చూడండి. వారు ముసలితనం ముందు ఇంకా చిగురు పెట్టుచుందరు. ఇంకా, స్టిల్ అని ఉంది. ఇంకంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు కుర్రాళ్ళప్పుడు చిగురు పెట్టారు, పిల్లలుగా ఉన్నప్పుడు చిగురు పెట్టారు, వయసులో ఉన్నప్పుడు చిగురు పెట్టారు, ఆరోగ్యం బాగున్నప్పుడు చిగురు పెట్టారు, ముసలోళ్ళు అయిన తర్వాత ఎండిపోయారు. చాలామంది విశ్వాసులు అలా ఉన్నారు. కానీ వీళ్ళు వృద్ధాప్యంలో కూడా, యవ్వన కాలంలో, బాల్యకాలంలో, ప్రభువు నమ్మిన తొలి దినాల్లో ఎంత ఆకర్షణగా ఉన్నారో, ఎంత చురుగ్గా ఉన్నారో, ఎంత పుష్టిగా ఉన్నారో, ఎంత బలంగా ప్రభు కొరకు పరిగెత్తారో, ఈ వృద్ధాప్యంలో కూడా అలా పరిగెడుతూ ఉంటారు. ఈ అనుభవం మనకు కావాలి. చిగురు పెట్టాలి. చిగురు అంటే ఎప్పుడమ్మా? ఎండిపోయిన ముద్ద, పచ్చి ముద్దగా చిగురు పెట్టేది అంటే మనం పచ్చగా ఉండాలి. పచ్చగా ఉండాలంటే ఏం చేయాలి? మరలా 13వ వచనం చదువుతా. యెహోవా మందిరంలో నాటబడిన వారై, అంటే వారు నాటబడ్డప్పుడు ఆ చెట్టు పచ్చగా ఉండాలంటే ఆ వేర్లు ఎక్కడ ఉండాలి? లోతుగా, ఎక్కడ వాటర్ ఉందో అక్కడికి వెళ్ళాలి. ఆ వేర్లు, దాని రూట్స్. నీరు ఎక్కడ పైపైన దొరకదు. ఎక్కడ అడుగున అగాధంలో నీరు ఉంటుంది. ఆ చెట్టు యొక్క వేరు అగాధం దగ్గరికి వెళ్ళింది. అంటే వాక్యంలో అంతగా మునిగిపోవాలి. నీరంటే వాక్యమే కదండి. కాబట్టి ఒక విశ్వాసి, చాలామంది ఈ రోజుల్లో ఎండిపోతున్నారండి. నేను నా కళ్ళ ముందే చూస్తున్నా. ఒకప్పుడు ఎంతో బాగా వాడబడిన వాళ్ళు, ఎంతో బాగా ప్రయాసపడిన వాళ్ళు, బాగా పరిగెత్తిన వాళ్ళు ఇప్పుడు ఎండిపోయినట్టుంటారు. ఏదో ఊరక ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం అన్నట్టుగా, నీవు కనబడుతున్నావు మనిషిలాగా, జీవించుచున్నావన్నా వ్యక్తివే గాని నీవు మృతుడు, చచ్చినోడివి, చచ్చిన దానవు. చాలా మంది ఈనాడు విశ్వాసులు అలా ఉన్నారు. ఎందువల్ల? వాళ్ళ వేరులు పైన ఉన్నాయి, పైన ఉన్నాయి, లోతుకు దిగిపోలా, వాటర్ దగ్గరికి వెళ్ళాలా. వేర్లు ఉన్నాయి కానీ వాటర్ అందుకోలేనంత స్థితిలో అవి ఉన్నాయి. అవి పైన ఉన్నాయి. పైన ఉంటే ఎండిపోతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం భక్తిగా ఉన్నప్పుడు, సంపాదన ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు, అన్ని మన కార్యాలు మనం చేసుకునేటప్పుడు మనం చాలా బ్యూటీగా ఉన్నాం, చాలా గ్రీనిష్గా ఉన్నాం, చాలా ఫ్లరిష్గా ఉన్నాం, చాలా అట్రాక్టివ్గా ఉన్నాం, చాలా మంది దగ్గర పరిగెత్తి పనిచేసాం. బట్ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎండిపోయాం. ఎండిన దాన్ని ఎవడు చూస్తాడండి? ఎండిపోయిన చెట్టు ఎవరికి ఇష్టం? కాబట్టి వీరు దేవుని చిత్తం ఏంటంటే మనము చిగురు వేస్తూ ఉండాలి. చిగురు ఎంత ఆనందం అండి! అసలు చిగురున్న చెట్టు చూస్తే అక్కడే ఉండి చూడాలనిపించింది.
అంతేకాదు ఇంకేమన్నాడు, సారము కలిగి పచ్చగా ఉండాలి, పచ్చగా ఉండాలి, ఎండిపోయిన ఆకులు కాదు. వీరెవరు? ఇప్పుడు ఒకసారి 12వ వచనానికి రండి. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె అన్నాడు. చూసారా, మొబవేయుదురు. చూసారా, మనం ఖర్జూర వృక్షాలాగా ఉండాలట. ఎందుకు ఖర్జూర వృక్షం? ఒక మర్రి చెట్టు అనొచ్చుగా, ఒక జువ్వి చెట్టు అనొచ్చుగా, ఒక మామిడి చెట్టు అనొచ్చుగా, ఒక సపోటా చెట్టు అనొచ్చుగా, ఒక జామ చెట్టు అనొచ్చుగా. ఖర్జూర చెట్టు అని ఎందుకన్నాడు? ఖర్జూర వృక్షం అని ఎందుకు పర్టికులర్గా పేరు పెట్టాడు? ప్రతి విశ్వాసి ఇలా ఉండాలి. ఎందుకంటే ఖర్జూర వృక్షం వేరు, మిగతా చెట్లు వేరు. మిగతా చెట్లు బాగా గాలి కొట్టిందనుకో వంగిపోతాయి. మిగతా చెట్లు బాగా గాలి కొట్టిందనుకో ఇరిగిపోతాయి. మిగతా చెట్లు గాలి కొట్టిందనుకో, లేక తుఫాన్ వచ్చిందనుకో వేళ్లతో సహా పెకిలించబడతాయి. ఖర్జూర వృక్షం అలా కాదు, బాగా గాలి కొట్టింది, తుఫాను కొట్టింది, ఓకే, అట్లా వంగిద్ది, మళ్ళీ అట్లా లేచి నిలబడి యథాస్థానం. అది అన్నడూ ఇరిగిపోదు, అది అన్నడూ వంగిపోదు. అది జస్ట్ ఆ గాలి కొట్టప్పుడు ఇలా వంగిద్ది, మళ్ళీ ఇట్లా వచ్చేసింది ఖర్జూర వృక్షం. అంతేకాదు, అది ఎడారులో పెరిగేది వృక్షం. ఖర్జూర వృక్షం అంటే మామూలు తెలుగులో, ఇంగ్లీష్లో పామ్ ట్రీ అంటారు. పామ్ ట్రీ అంటే మామూలు తాడి చెట్టును కూడా అదే పేరు చెప్తారు. తాడి చెట్టు కూడా పామ్ ట్రీ అన్నంత మాత్రం తాడి చెట్టు కాదు, ఇక్కడ ఖర్జూర వృక్షం. ఖర్జూరాలు ఎక్కడ దొరుకుతాయమ్మా? మన భారతదేశంలో ఎక్కడ ఉందా ఖర్జూరాలు? లేవు. ఎడారిలో నీళ్లు లేని చోట మంచి ఫలాలు ఇచ్చేది, ఆశ్రయం ఇచ్చేది, బలమైన ఫలాలు వచ్చే వృక్షము. నేను మరలా చెప్తున్నా, ఈ లోకము ఎడారి, ఈ లోకము చెరసాల, ఈ లోకము మన నివాస యోగ్యమైనది కాదు. ఇక్కడ మనకేమి లేదు. అందుకే హెబ్రీ గ్రంథకర్త కూడా ఒక మాట అన్నాడు కదా, చూడండి 13వ అధ్యాయం కదా, చూడండి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14 చదువయ్యా. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. అది మనకు నిలవరమైన పట్టణం లేదండి ఇక్కడ. సో ఒంగోలు మన జన్మస్థానం కాదు, మన నివాస స్థలం కాదు. ఉన్నాం, బ్రతికాం కొన్ని చీరాల్లో ఉన్నాం, మీరు ఒంగోలు ఉంటారు, ఇంకోళ్ళు ఇంకో చోట ఉంటాం. చచ్చే వరకు ఉండాల్సిందే అంతే. కానీ మన ప్లేస్ ఇది కాదు. అసలు ఇక్కడ మనకు పట్టణమే లేదు. మనం ఈ లోక సంబంధం కాదు. అసలు ప్రభు ఏమన్నాడండి మన గురించి అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ సత్యాలు మనకు తెలుసు కానీ మన జీవితానికి మనం అన్వయించుకోవటం లేదు, పెద్ద ప్రాబ్లం. సత్యాలు తెలియని వాళ్ళు ఎవరు లేరు, కానీ అన్వయించుకోవాలి కదా. ఏం చెప్పాడు ప్రభు తన అప్పర్ రూమ్ మినిస్ట్రీలో? అది ఆయన లాస్ట్ వర్డ్స్ కదా. అప్పర్ రూమ్ మినిస్ట్రీ తర్వాత ఆయన మాటలు లేవు, ఆయన వెళ్ళి సిలువుకి ఎక్కేసాడు, అంత అయిపోయింది. అప్పర్ రూమ్ మినిస్ట్రీ ఎక్కువగా వ్రాయబడింది వివరంగా యోహాను సువార్త 13 నుండి 17 వరకు. ఒకసారి 15 తీయండి. 15:19 ఏం చెప్పాడండి మన ప్రభు? మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. మొక్క పట్టుకోండి చాలు. మీరు లోక సంబంధులు కారు, కానీ లోకంలో ఉన్నారు, తప్పదు. మీరు ఇక్కడ ఉన్నారయ్యా, బ్రతకాలి కదా, ఉండాలి అంతే. తినాలి కాబట్టి భోజనం కావాలి. భోజనం కావాలంటే ఊరికి ఎక్కడొచ్చింది? పని చేయాలి, ఉద్యోగాలు చేయండి, కూలి పని చేయండి, వ్యాపారం చేయండి, వ్యవసాయం చేయండి, ఏదో ఒకటి చేయండి, బ్రతకండి. కానీ మీరు ఈ లోక సంబంధులు కారు, మీరు ఇక్కడ నాటబడకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, సందర్భం మన ప్రియులు జేవియర్దేనా, సందేశం అందరిది, గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం ఎప్పుడు యూనివర్సల్, పార్షియల్ కాదు, ఇది అందరిది. మనం ఎలా బ్రతుకుతున్నాం, మనం ప్రభుత్వ ఆయుష్ని మనం ఎలా దుర్వినియోగం చేస్తున్నాం, ఎలాగ సద్వినియోగం చేస్తున్నాం.
మనకు తెలుసు నిర్గమకాండం 32వ అధ్యాయంలో ప్రభు మరి వాళ్ళకు కొంత అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇస్తే మరి ఏం చేశారు? ఆ సొమ్మును ఏం చేశారమ్మా? సద్వినియోగం చేశారా, దుర్వినియోగం చేశారా? 32లో బంగారు దూడ చేసుకున్నారు. దూడ కోసం సంపద ఇచ్చాడండి దేవుని పిల్లలకి. మీరు ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళని అడిగి దోచుకోండి, దోచుకోండి అన్నాడు. తీసుకోండి, దోచుకోండి, మీరు ఏమడిగి తగ్గిస్తారు అన్నాడు. వీళ్ళు అడిగారు, వాళ్ళు ఇచ్చారు. అసలు వీళ్ళు ఎందుకు అడిగారో తెలియదు, వాళ్ళు ఎందుకు ఇచ్చారో తెలియదు. ఆ బంగారు నగలు ఇవ్వమంటే ఆ బంగారం ఇచ్చాడు, ఈ వెండి ఇవ్వమంటే వెండి ఇచ్చారు, ఎత్తులు ఇవ్వమంటే ఎత్తు ఇచ్చాడు. వీళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు ఇస్తున్నారు. ఐగుప్తీయులు, వీళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు. యేసయ్యకి తెలుసు. నీకెందుకు ఇచ్చాడు పెద్ద భవనం, నీకెందుకు ఇచ్చాడు ₹1,00,000 శాలరీ, నీకెందుకు ఇచ్చాడు 10 ఎకరాల భూమి, నీకెందుకు ఇచ్చాడు 4 ఇళ్ళు, నీకెందుకు ఇచ్చాడు బోల్డంత సంపాదన, నీ పిల్లలకి ఎందుకు ఇచ్చాడు ₹1,00,000 ఉద్యోగాలు, ఎందుకు ఇచ్చాడు నీకు తెలీదు, వాళ్ళకి తెలీదు, ఆయనకి తెలుసు. ఆయనే తెలుసు. ఆయన వైపు మనం చూడాలి. మనకెందుకు ఇచ్చాడంటే మన అవసరాల వరకే మంది. ఇప్పుడు ఈరోజు ఆకలి అయిందమ్మా, అన్నం తిన్నావా? బస్తా బియ్యం ఉన్నాయి, వండుకొని తిని చూద్దాం. పట్టిందా కడుపు? ఏం పట్టదు, ఒకటే గెద్ద బియ్యం, అంతే. గెద్ద బియ్యం అయితే ఎక్కువ. ఇప్పుడు అన్ని రోగాలేగా. అంతవరకే మన పరిమితం, మిగతాది మన కాదు. అంత అయింది, అయింది. ఆయన కొరకు ప్రయాసపడాలి మన శేష జీవితం. అందుకే నేను చెప్పా, వృద్ధాప్యంలో కొన్ని రోగాలు వస్తాయి. కొన్ని రోగాలు ఏంటంటే, నంబర్ 1 కన్ఫ్యూజన్, గలిబిలి. నంబర్ 2 కంప్లైంట్స్. నంబర్ 3 ఒక విధంగా చెప్పాలంటే చిన్నదాన్ని పెద్దని చిరాకు పడుతూ ఉంటారు కదమ్మా. ఊరికనే చిరాకు పడతారు, పిల్లల మీద, భార్య మీద, భర్త మీద, ఎవరి మీద చిరాకు ఎక్కువైపోయింది. ముసలితనంలో ఫిర్యాదులు ఎక్కువైపోతాయి, గలిబిలు ఎక్కువైపోయింది. ఇంకొకటి చెప్పాలంటే, ఈ ముసలాళ్ళు అయిన తర్వాత ఏమంటారంటే గతం కొరకు జీవిస్తూ ఉంటారు. గతం, లివింగ్ ఫర్ పాస్ట్. గతం కొరకు అంటే ఏంటి? ఏదన్నా చిన్న సందర్భం, మేమైతేనా అప్పుడు మా కాలంలో, ఎవరికి కావాలి ఈ కాలం సంగతి? ఆ రోజుల్లో ఎవరికి కావాలండి? ఆ రోజుల్లో నువ్వేం చేసావు? అవసరమా? ఇంకోటి కూడా నేను రాసుకున్నా, ఇంకోటి వీక్నెస్. శారీరకంగా, మానసికంగా వీక్నెస్ వస్తూ ఉండేది. ఆ తర్వాత మనం చూస్తే ఈ విషయాలన్నిటిలో మనము ప్రభు వైపు చూడాలి. ఇవన్నీ అందరికీ, యేసు ప్రభు నమ్మిన వాళ్ళకి వస్తాయి, నమ్మని వాళ్ళకి వస్తాయి. అయితే మనం ఏం చేయాలి? ఒకసారి 71 కీర్తన చూడండి. 71 కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, 6వ వచనంలో 3వ లైన్, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. 7వ వచనం, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, వింతగా ఉన్నాను, వింతగా ఉన్నాను. వింత చేష్టలు చేస్తున్నాను కాదు, నా లైఫ్ స్టైలే సపరేట్. నా జీవిత శైలి అందరిలాంటిది కాదు, అందరిలాంటిది కాదు. వింతగా ఉన్నానంటే దాని అర్థం ఏంటి? వింతగా ఉన్నానంటే డబ్బులు ఎక్కువైతే లోకం వచ్చేసింది, గుర్తుపెట్టుకోండి. కానీ వింతగా ఉండాలంటే ఒకసారి ఎస్తేరు గ్రంథానికి రండి. ఎస్తేరు గ్రంథం 8వ వచనంలో చివరి లైన్ చదువుతా. ఎస్తేరు గ్రంథం 3:8 చివరి మాట, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. ఇది వింత కాదా? ఇది వింత కాదా? అంటే ఎవరి ప్రభావం మన మీద పనిచేయకూడదు.
ఇన్ఫ్లుయెన్స్ అంటాం కదా, వాళ్ళండి వాళ్ళ వల్ల చేయాల్సి వచ్చిందండి, వీళ్ళ వల్ల చేయాల్సి వచ్చిందండి, వాళ్ళు నన్ను ప్రేరేపించారండి, వీళ్ళు నో. జనరల్గా ఏంటంటే మనం ఎప్పుడైతే ఉద్యోగం నుంచి రిటైర్ అయిపోతామో జనరల్గా కొంత వీక్నెస్ వచ్చేసింది. అప్పుడు ఎక్కువ మంది మన మీద ప్రభావం చూసే అవకాశం ఉంది. వాళ్ళు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, వాళ్ళు మనల్ని ఒత్తిడి చేస్తారు. వాళ్ళ ఒత్తిడికి లొంగి ప్రభువుకి ఇష్టం లేని కార్యాలు చేస్తాం. కానీ మనమట మన రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మన శేష జీవితంలో జనానికి వింతగా కనబడాలి అంటే ప్రజలు చేసే కార్యాలు మనం చేయకూడదు. వారి విధులు వేరు. అంతేకాదు ఇంకో మాట అనాలి. ఆ 3వ అధ్యాయము 4వ వచనం చూడండి, మనకు తెలిసిందే చివరి మాటే. నేను యూదుడను కనుక ఆ పని చెయ్యజాలను. వింత. అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి? ఎందుకంటే జనరల్గా ఏంటంటే ఒకటండి, మనం ఈ సిటీస్లో, పల్లెటూళ్ళలో కానీ సిటీస్లో కానీ ఏంటంటే మనం ఈ అన్యుల మధ్య మన ఇళ్ళు ఉంటాయి. అన్యుల మధ్య మన ఇళ్ళు ఉంటాయి. వాళ్ళు ఇళ్ళు కట్టుకుంటారు, దిష్టి బొమ్మ పెట్టుకుంటారు, పాలు పొంగిస్తారు, ఇంకా రకరకాల కార్యాలు చేస్తారు. నువ్వు ఆ సొసైటీలో ఉన్నావు. వాళ్ళు నీ క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, నీ నైబర్స్ కావచ్చు, లేకపోతే నీ కొలీగ్స్ కావచ్చు, నీవంటే వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కావచ్చు. వాళ్ళంటే నీకు ఇష్టమే, కానీ వాళ్ళ పద్ధతులు మనకి ఇష్టం కాదు. వాళ్ళు చేయమన్నా వాళ్ళు అన్నీ చేస్తారు. మనం కూడా అదే పని, అదే ఇల్లు మనం కూడా కట్టుకున్నాం, పునాది వేసుకుంటున్నాం. వాళ్ళు చాలా పనులు చేస్తాం, అవి మనం చేయకూడదు. వింత. వాళ్ళు చాలా చేస్తారు, అవి మనం చేయకూడదు. వింత. అవసరమా? అంతే. నో, చెయ్యం. ఆ ప్రభు ఒప్పుకోడు. ఇల్లు కట్టేటప్పుడు చాలా చేస్తారు వాళ్ళు, మనం చెయ్యం. గృహప్రవేశం అప్పుడు చాలా చేస్తారు వాళ్ళు, మనం చెయ్యం. వాళ్ళ పిల్లలు పెళ్ళినప్పుడు చాలా చేస్తారు, మనం చెయ్యం. మళ్ళీ వాళ్ళు మనకు మంచి మంచి ఫ్రెండ్స్ అయ్యి, వాళ్ళంటే మనకేం ద్వేషం లేదు, వాళ్ళకి మనం అంటే ఇష్టం, వాళ్ళంటే మనకిష్టం, కానీ వాళ్ళ కార్యాలు మనం చెయ్యం. మనం వింతగా ఉండాలి. అబ్బో ఈయన చెప్పిన మాట వినండి అంటారు. నో, అది ఒక వండర్. ప్రియమైన విశ్వాసి, బాగా బలంగా ఉన్నప్పుడు చెయ్యం. నేను మరలా చెప్తాను, ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు ఇలాంటి ప్రెషర్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. వింతగా ఉండబోతున్నావా లేక మిక్స్ అయిపోతున్నావా లోకంతో, అది చాలా ముఖ్యం. ఈనాడు ఎక్కువ మంది మిక్స్డ్ బిలీవర్స్ తెలుసా? మిశ్రిత జనం. ఎందుకు ఇశ్రాయేలు చచ్చిపోయారు? అరణ్యంలో 40 లక్షల మంది, 25 లక్షల మంది, 30 లక్షల మంది ఎందుకు చనిపోయారయ్యా? మిశ్రిత జనం, అంతే, ఫినిష్. మిశ్రిత ఆచారాలు, మిశ్రిత వ్యవహారాలు, వారితో సహవాసం చేశారు, వారి క్రియలు నేర్చుకున్నారని 106వ కీర్తన ఉంది. వారితో సహవాసం మనం కూడా చేయాలి. చేయకుండా ఎలా బ్రతుకుతామండి? సొసైటీలో ఉన్నప్పుడు ఈ వీధిలో ఉంటున్నాం, ఇళ్ళ పక్క వాళ్ళతో పలకుండా ఎలా ఉంటాం? వాళ్ళ ఇంటికి మనం వెళ్తే వాళ్ళు మన ఇంటికి వస్తారు, తప్పేం లేదు. కానీ వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ అలవాట్లు మన మీద ప్రభావం చూపకూడదు. వాళ్ళకి ఎప్పుడు మనం ఒక వింతగా కనబడాలి. అది దావీదు ఒక వింతగా ఉన్నాడు. విశ్వాసి, నీ వింతగా ఉంటున్నావా? ఆలోచన చేయాలి. ప్రభువు మనం వింతగా ఉండాలని కోరుకుంటున్నాడు. అది ఒక విశ్వాసం అంటే ఒక వండర్. వింత అంటే ఎవరికి అర్థం కాదు, అదొక ఆశ్చర్యం. తెలుసా? ఎవరికి అర్థం కాదండి. ఏంటి ఈయన చెప్పిన మాట విందో, ఈయనేంటి చెప్పిన మాట విందో అంటారు. నో, చెప్పిన మాట వినటం కాదు, వినకపోవటం కాదు. మనం ఒక వింత. ఎప్పుడు? మరలా 71:8 నా నోరు నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణంతో నిండి ఉన్నప్పుడు వింత. అది లేనప్పుడు అంత సంత. అంటే తెలుసా? ఏమా సంత అంటే ఏంది? మార్కెట్లో ఏముంటాయి? కేకలు ఉంటాయి, అరుపులు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, అబద్ధాలు ఉంటాయి, మోసాలు ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు చాలా మంది విశ్వాసులు సంత. అవసరమా? అందుకు ఆ ప్రభు నీకు ఆయుష్కాలం ఇచ్చింది. చెప్పండి,
మనకంటే చాలా మంది బలమైన వాళ్ళు, యోగ్యులు, ఆరోగ్యవంతులు ముందుగానే వెళ్ళిపోయారు. మనల్ని ఇంకా దేవుడు ఉంచాడు. వాళ్ళకంటే మనం మంచోళ్ళమని కాదు, తెలివిగల వాళ్ళమని అని కాదు, మనం ఒక వింతగా ఉన్నప్పుడు ప్రభుకు మహిమ తేవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 92 కీర్తనలో, మరి 71 కీర్తనలో మనకు ఓల్డ్ ఏజ్ అంతే. రిటైర్మెంట్ అంటే జనరల్గా ఓల్డ్ ఏజ్ వచ్చినట్టే, వయసు పైన పోతా ఉండేది. ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఈ లోకంలోండి ధనవంతులకి స్నేహితులు అధికంగా ఉంటారని బైబిల్ చెప్తుంది. ధనవంతులకి స్నేహితులు అధికంగా ఉంటారు. మనకు సహజంగా ఇన్కమ్ తగ్గిపోయింది. ఇన్కమ్ లేదు కదా, అలా పెన్షనే కదా వచ్చేది, ఏముండదు. జనరల్గా మన మీద అందరూ ప్రెషర్ చేస్తూ ఉంటారు. అప్పుడు మన భక్తిని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు జేవియర్ కావచ్చు, నేను కావచ్చు, ఇక్కడ రిటైర్ అయిన వాళ్ళు చాలామంది, రాజు బ్రదర్ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. మనం అందరూ కూడా మన రియల్గా మన భక్తిని ఇప్పుడు కాపాడుకోవాలి. మన ఉద్యోగాలు చేసేటప్పుడు కాదు, మనం బలంగా ఉన్నప్పుడు కాదు, అన్నీ మన మాటలు వినే స్థాయిలో మనం అందరిని కమాండ్ చేస్తాం. ఆ టైంలో ఇప్పుడు మనల్ని కమాండ్ చేస్తూ ఉంటారు పిల్లలు, వైఫ్ కూడా. ఏమ్మా వైఫే ఊరుకుంటుందా? ఆ మెడకాయ కదా, కమాండ్ చేస్తూ ఉంటారు. ఆ కమాండ్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఇచ్చే ఆజ్ఞలు, ఏది ఫాలో కావాలి, ఏదో ఫాలో కావాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మన ప్రియుడు మరి చక్కగా మంచిగా భక్తిగా మంచి సాక్ష్యం కలిగి మరి ప్రభు కొరకు జీవించి, మరి ప్రభు ఇచ్చిన మంచి ఆరోగ్యం, మంచి ఆయుష్కాలం, మంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. మరి ఎంతకాలం భూమి మీద ఉంటా మనకు తెలియదు. నేను మరలా చెప్తున్నా, వీఆర్ జస్ట్ డస్ట్ అంతే. కాబట్టి మనం ఉన్నంతకాలం ఒక ఖర్జూర వృక్షం వల్లే నీతిమంతులుగా, నీతిమంతులు అంటే బోల్డ్ అంత లెసన్ ఉంది అందులో, మొవ్వ వేయాలి, వేరు లోపలికి పోవాలి, పచ్చగా ఉండాలి, సారం కలిగి ఉండాలి, చిగురు పెట్టాలి. ఇవన్నీ చేయాలంటే మందిరములో నాటబడాలి. అన్నిటికీ సెంట్రల్ పాయింట్ అది. కాబట్టి ఆయన శేష జీవితం దేవుని మందిరం, అంటే దేవుని పని, దేవుని సంఘం కొరకు ఆ ప్రియుడు తన జీవితాన్ని ఉపయోగించి ప్రభు మహిమ కొరకు జీవించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ప్రభు ఈ మాటలు జీవించును గాక. సహోదరుడు మరియాదాస్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దాని తర్వాత గ్రీటింగ్స్ చెప్పడానికి సిద్ధపడిన వాళ్ళు ఒకరొకరుగా రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరియాదాస్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరమ ప్రభువా, ఈ ప్రశస్తమైన సమయం, ఈ దినం సహోదరుని మీరు ఇంతకాలం మీ దయా కృప, మీ కరుణ చొప్పున ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడానికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి